ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఎదగాలని, సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచా ప్రార్థిస్తూ ఉన్నాను. 2025లో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, 4 గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శని సంచారంలో మార్పు 2025లో మార్చి 30వ తేదీన జరుగుతుంది. అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే గురువు 2025 మే 15వ తేదీ దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే 2025 మే నెల 18వ తేదీ రాహువు కేతువులు మార్పు జరుగుతుంది. రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు. అలాగే కేతుగ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది. ఇవి గ్రహాల యొక్క సంచారము. ముందుగా 2025 సంవత్సరం మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఇబ్బందులను బట్టి మన పరిహారాలు చేసుకొని మన జీవితాన్ని సంతోషదాయకంగా చేసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి, అలాగే మీ పేరులో చూచే చోళ అనే అక్షరం మొదటగా కలవారికి, అలాగే లీలు లేలు అనే అక్షరం మీ పేరులో మొదటగా ఉన్నవారికి, ఆ అనే అక్షరము మీ పేరులో మొదటగా ఉన్నవారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. మార్చి 30వ తేదీని శని కుంభంలో నుంచి మీనంలోకి సంచరిస్తున్నాడు. అంటే ఏలినాటి శని ప్రారంభమవుతుంది మేషరాశి వారికి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే శత్రువుల భయం కూడా ఉంటుంది. 2025లో అట్లనే రాహు 11వ స్థానంలో ఉంటే లాభస్థానంగా ఉంటుంది. రాహు సంచారం అద్భుతంగా ఉంది ఈ మేషరాశి వారికి. అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అనుకున్న వారికి చాలా బాగుంటుంది. విద్య కోసం సీటు సంపాదించి అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అనుకునేవారు కూడా చాలా బాగుంటుంది. విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గ్రీన్ కార్డు వచ్చేటువంటి యోగం కూడా ఉంది. విదేశాలలో వ్యాపారం చేస్తూ మంచి లాభాల్ని పొందాలి అనుకునే వారికి కూడా బాగుంది. అలాగే స్నేహితులతో కలిసి వ్యాపారాలు అభివృద్ధి పరుచుకోగలుగుతారు. అలాగే స్నేహ సంబంధాల్ని మెరుగుపరుచుకోగలుగుతారు. 18వ తేదీ రాహుకేతువుల యొక్క మార్పు అంటే 11వ స్థానంలో రాహు, 5వ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. అంటే 5వ స్థానంలో కేతు సంచరించడం వల్ల సంతానపరంగా కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకు కూడా కొంత జాగ్రత్త చాలా అవసరంగా ఉంటుంది. మే 15వ తేదీ గురుబలం చాలా అద్భుతంగా ఉంది. అంటే గురువు 15 తర్వాత గురువు వృషభంలో నుంచి మిథునంలోకి సంచరిస్తున్నాడు. అందువల్ల గురుబలం కొంత తగ్గి గురువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 2025 సంవత్సరం మీకు గురువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. 15వ తేదీ లోపుగా 15వ తేదీ లోపుగా మీరు పనులన్నీ పూర్తి చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. తర్వాత కొంచెం నిదానంగా వెళతాయి. వ్యాపారస్తులు కూడా మీ వ్యాపారాన్ని మంచి లాభాలు పొందే విధంగా ఉంటుంది ఈ మే 15వ తేదీ లోపల చేసుకుంటే. నిరుద్యోగులకు మే 15వ తేదీ లోపల ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు
విద్యారంగంలో మీరు అనుకున్న ర్యాంక్ సంపాదిస్తారు, అనుకున్న స్టేజీకి వెళ్ళగలుగుతారు, మీరు అనుకున్న గోల్ని కూడా కొట్టగలుగుతారు. విదేశాల్లో సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి రాహు బాగా సహకరించడం జరుగుతుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. వీరికి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. చెడు స్నేహాల వల్ల, వ్యసనాల వల్ల మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. ప్రేమికులకు చాలా బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెద్దల యొక్క సహాయ సహకారాలంతా వివాహం దాకా వెళతారు, వివాహం చేసుకుంటారు. స్వగృహ ప్రాప్తి ఉంది. సొంత ఇల్లు కొనుక్కోగలుగుతారు, విల్లాలు కొనుక్కోగలుగుతారు, పొలాలు, గృహాలు, ఇల్లులు కొనుక్కోగలుగుతారు. వాహన యోగం ఉంది, వాహనాలు కొనుక్కోగలుగుతారు. అలాగే స్త్రీలు బంగారు ఆభరణాలు కూడా కొనేటువంటి యోగం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకు కూడా బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా అద్భుతంగా ఉంది. సంఘంలో ఒక గొప్ప వ్యక్తిగా, ఒక శక్తిగా మంచిగా గుర్తించబడగలుగుతారు. మీ స్నేహితులు తప్పకుండా మీకు సహాయం చేసేటువంటి యోగం ఉంది. కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం జరుగుతుంది. కుటుంబంలో విందు వినోదాల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. అందరూ హాయిగా ఆనందంగా ఉంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని, అని గురుస్థానంలో ఉన్న దక్షిణామూర్తిని ప్రార్థించండి. ఆయన స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి, అద్భుతంగా ఉంటుంది. అలాగే శనగలు నానబెట్టి వాటిని వేయించి అందరికీ పంచండి. అలాగే మంగళవారం పూట కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వల్ల కూడా చాలా బాగుంటుంది. గణపతికి గరికలతోటి పూజించండి. ఇవన్నీ కాకుండా మీరు శని ప్రభావానికి తప్పించుకోవడం కోసం గురువు కొరకు, కేతువు కొరకు, రాహు కొరకు, శని కొరకు మీకు సంబంధించినటువంటి మంచి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి. వాటిని వాడటం వల్ల సులభంగా మీరు మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. దానాలు చేయాలన్నా, జపాలు చేయించుకోవాలన్నా స్థితి యోగ్యత లేని వాళ్ళు ఈ ఆయిల్ వాడుకోవడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయి. 9 గ్రహాల యొక్క మన ఆయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. వ్యాపారంలో వృద్ధి రావడం కోసం బిజినెస్ ఆయిల్, ధనం అంటే ధనాకర్షణ కోసం ధనం ఆయిల్, అలాగే చదువుకొని ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఆయిల్. ఇవి కాకుండా షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్, హార్ట్ ఆయిల్, షుగర్ ఆయిల్, బాడీ పెయిన్స్, తర్వాత స్త్రీలకు సంబంధించినటువంటి విషయాల ఆయిల్, థైరాయిడ్ ఆయిల్, జాయింట్ పెయిన్స్, తర్వాత ఆల్కహాల్ అలవాటు ఉండి తగ్గలేని వారికి ఆల్కహాల్కి సంబంధించినటువంటి ఆయిల్స్, జ్ఞానం అంటే చదువులో వెనకబడుతున్నటువంటి విద్యార్థులకి మంచి జ్ఞాపక శక్తి కోసం మంచి ఆయిల్స్, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. వీటిని వాడడం వల్ల మీరు భవిష్యత్తులో మీరు సులభంగా ఎదగడానికి ఒక మంచి అవకాశం లభిస్తుంది మీకు. సర్వే జనా సుఖినో భవంతు.